ఐపీఎల్ 2024 సీజన్లో హ్యాట్రిక్ పరాజయాలు ఎదుర్కొన్న ముంబై ఇండియన్స్ మరో ఆసక్తికర పోరుకు సిద్ధమైంది. సొంత గడ్డపై వాంఖడే మైదానం వేదికగా ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్తో తుమ్మి తేల్చుకోనుంది. గుజరాత్ టైటన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ చేతిలో చిత్తైన ముంబై ఇండియన్స్ ఈ మ్యాచ్లోనైనా విజయం సాధించి లీగ్లో బోని చేయాలనే పట్టుదలతో ఉంది. ఇక వీళ్ళిద్దరి మధ్య ఐపీఎల్లో హెడ్ టు హెడ్ స్టార్ట్ చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు 33 మ్యాచ్లు జరగగా అందులో 18 మ్యాచ్లు ముంబై ఇండియన్స్ గెలిచింది అండ్ 15 మ్యాచ్లు ఢిల్లీ క్యాపిటల్స్ గెలిచింది. ఇక స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ సుదీర్ఘ విరామం తర్వాత ఈ మ్యాచ్తోనే మైదానంలోకి రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఐపీఎల్ స్టార్ట్ కావడానికి ముందే గాయం నుంచి కోలుకున్న మ్యాచ్ ఫిట్నెస్ సాధించకపోవడంతో అనుమతి లభించలేదు. తాజాగా ఫిట్నెస్ క్లియర్ చేసిన సూర్యకుమార్ యాదవ్ ఇప్పటికే ముంబై ఇండియన్స్ జట్టుతో కూడా కలిసినట్టు తెలుస్తుంది. ఒకవేళ అతను ఢిల్లీతో మ్యాచ్కు అందుబాటులోకి వస్తే యువ ప్లేయర్ నమన్ ధీర్పై వేటు పడనుంది. ఇక వరుస పరాజయాలతో ఇబ్బంది పడుతున్న ముంబై ఇండియన్స్ కు సూర్యకుమార్ యాదవ్ రీ ఎంట్రీ కలిసి రానుంది. ఇక బౌలింగ్ విభాగంలోనూ ముంబై ఇండియన్స్ ఒక మార్పు చేసే అవకాశం ఉంది. ఫిట్నెస్ సమస్యలతో గత 2 మ్యాచ్లకు దూరమైన లూక్ వుడ్ ఢిల్లీతో బరిలోకి దిగే అవకాశం ఉంది. అతను పూర్తి ఫిట్నెస్ సాధిస్తే 17 ఏళ్ల యువ పేసర్ క్వేనా మపాకా బెంచ్కు పరిమితమవుతాడు. క్వేనా మపాకా ఆశించిన రీతిలో రాణించకపోవడంతో అతనిపై వేటు వేయనుంది. గత మ్యాచ్లో సత్తా చాటిన ఆకాశ్ మధ్వాల్ తన స్థానాన్ని నిలబెట్టుకోనుండగా స్పెషలిస్ట్ స్పిన్నర్గా పీయూష్ చావ్లా కొనసాగనున్నాడు. బ్యాటింగ్ విభాగంలో పెద్దగా మార్పులు జరిగే అవకాశం అయితే లేదు.